ఇది నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో అనమాట. మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళానండి. ఎప్పుడు వెళ్ళాను అంటే ఎగ్జాక్ట్లీ బతుకమ్మ టైంలో అనమాట. అప్పటికి ఇలా వీడియో పోస్ట్ చేయాలనే ఆలోచన నాకు లేదనమాట. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయలేదు. సో నార్మల్గా తీసుకునే వీడియోస్ అన్ని ఒక దగ్గర గ్యాదర్ చేసి నేను ఇలా వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఒక రోజు నేను సడన్గా ఫోన్ ఓపెన్ చేయగానే నాకు ఒక మెయిల్ వచ్చింది. ఏంటా మెయిల్ అని చూస్తే నాకు ఎగ్జామ్ ఒకటి ఉంది, అది సెంటర్ ఎక్కడంటే హైదరాబాద్ అనమాట. సో అందుకని నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఇప్పటికీ ఇలా ఎగ్జామ్ కోసం అనేసి నేను మేబీ ఒక 3 times హైదరాబాద్ వెళ్ళుంటాను. వెళ్ళిన 3 times కూడా నా ఫ్రెండ్ ఇంట్లోనే నేను స్టే చేశాను. సో ఈసారి కూడా నేను నా ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నాను. నేను వెళ్ళేసరికి నా ఫ్రెండ్ పాపం కష్టపడి నా కోసం చపాతీ విత్ ఎగ్ కర్రీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసింది. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫాస్ట్గా ఎగ్జామ్కి వెళ్ళాను. ఎగ్జామ్ అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా లేడీస్ అంటే ఏముంటుంది చెప్పండి, షాపింగ్స్. ఇంకా ఊరికే సరదాగా హైదరాబాద్ వెళ్ళాను కదా అని ఊరికే అలా ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటాం కదా, అలాగే ఈసారి చార్మినార్కి వెళ్ళాము. నేనైతే చార్మినార్ ఎందుకు వెళ్తానో చెప్పనా, మెయిన్గా షాపింగ్ చేయడానికి. ఎప్పుడు చార్మినార్కి వెళ్ళినా షాపింగ్ చేయకుండా మెయిన్గా బ్యాంగిల్స్ తీసుకోకుండా అక్కడ నుంచి నేను ఎప్పుడు రిటర్న్ రాలేదు. ఇక్కడ నా చేతిలో ఒక బ్యాగ్ ఉంది చూసారా, నేను ఎప్పుడు వెళ్ళినా సరే అలాంటి బ్యాగ్స్ ఒక 2 bags అయినా షాపింగ్ చేయకుండా రిటర్న్ ఇంటికి రాలేదండి. నా కోసం ఎలా అయితే బ్యాంగిల్స్ తీసుకుంటానో నా తమ్ముడి కోసం ఖచ్చితంగా ఫుట్వేర్ ఏదో ఒకటి అక్కడ నుంచి తీసుకుని వస్తాను. ఎందుకో తెలియదు కానీ అదొక రొటీన్ అయిపోయింది అనమాట నాకు. ఇందు బర్త్డే అక్టోబర్లో ఉంది. సో ఇందు ఏంటంటే ఏదైనా శారీ షాపింగ్ చేద్దాం పదా అని నన్ను తీసుకెళ్ళింది. సో అది ఒక 2-3 శారీస్ షాపింగ్ చేసింది. నేను కూడా ఒక 2 శారీస్ తీసుకున్నాను మా అమ్మ కోసం అనేసి. సో ఫుల్గా టైర్డ్ అయిపోయాం షాపింగ్స్ అవి ఇవి చేసేసి. అయిపోయింది కదా, ఇంకా ఏదైనా తిందాము, బాగా ఆకలేస్తుంది అనేసి వెతుకుతుంటే ఇక్కడ మదీనా కనిపించింది అనమాట. ఇది చార్మినార్ దగ్గరలోనే ఉంటుంది హోటల్. సో ఇంకా వేరే హోటల్స్ ఉన్నాయి కానీ అన్ని ఫుల్ అయిపోయాయి. దట్టు దగ్గరలో మాకు ఇదే కనిపించింది. సో వెళ్ళి మంచిగా బిర్యానీ ఎంజాయ్ చేసాం. ఇంకా వీఆర్ డన్ ఫర్ ద డే అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా నిద్రపోయాం. ఇక్కడైతే బతుకమ్మ సంబరాలు మంచిగా చేసుకుంటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు హైదరాబాద్ లో పీపుల్. అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ డే ఇన్ హైదరాబాద్. యాక్చువల్లీ అక్కడ స్టే చేయాలన్న ప్లాన్ లేదు, వెళ్ళి ఎగ్జామ్ కంప్లీట్ చేసేసుకుని వచ్చేద్దామన్న ప్లాన్ తోనే వెళ్ళాను. బట్ ఫెస్టివల్స్ టైం అవ్వడం వల్ల దట్టు హైదరాబాద్ అంటే ఫుల్ ట్రాఫిక్ కదా, అందుకని నేను ఎంత ట్రై చేసినా సరే టైంకి నేను స్టేషన్కి ఆర్ బస్కి రీచ్ అవ్వలేనేమో అనిపించింది. దట్టు ట్రైన్స్ బస్సెస్ బుక్ అవ్వట్లేదు. సో నేను ఉండిపోవాల్సి వచ్చింది. అండ్ ఇది సెకండ్ డే అనమాట. సెకండ్ డే ఆఫ్టర్నూన్ లైక్ 12 o'clock నేను బస్ ఎక్కి గుంటూరు రిటర్న్ అయిపోయాను. సో దానికంటే ముందు నేను ఎప్పుడు గోల్కొండ వెళ్ళలేదు అని చెప్పేసి జస్ట్ అలా వెళ్ళి గోల్కొండ ఒక లుక్ వేసి వద్దామనేసి వెళ్ళాను. వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేశాను. ఒక 1/2 hour ఏమో ఉన్నాం మేబీ. మేమే యాక్చువల్లీ ఫస్ట్ వెళ్ళాం అక్కడికి, మా ముందు ఎవరు రాలేదు. ఓపెన్ చేయకుండానే వెళ్ళి అక్కడ కూర్చొని వెయిట్ చేసి మరి 10 minutes ఏమో వెయిట్ చేసి ఓపెన్ అయ్యాక ఊరికే వెళ్ళి సరదాగా 4 photos తీసుకొని వచ్చేసాను. హైదరాబాద్ నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు ఈ గోల్కొండకి వెళ్ళలేదు. వేరే ప్లేసెస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. బట్ గోల్కొండకి ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. అందరూ గోల్కొండ అనుకుంటుంటే నేను ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. బట్ ఫైన్, బాగానే ఉంది. లైక్ వ్యూ అంతా బాగుంది, గోల్కొండ అంతా లుక్ అంతా బాగుంది. ఎవరైనా సరదాగా వెళ్ళాలి, పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే వెళ్ళొచ్చు సరదాగా. ఇంకా మెయిన్గా ఫోటోషూట్స్కి వాటికి చాలా బాగుంటుంది అనమాట. నేను ఎర్లీ మార్నింగే వెళ్ళడం వల్ల ఎక్కువ రష్ అలా ఏం లేదనమాట. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది, మంచి గ్రీనరీ, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో గోల్కొండ అంతా మొత్తం ఒక రౌండ్ వేసేసి వచ్చాను. మేబీ లిటరల్లీ ఇన్ 15 minutesలో కంప్లీట్ అయిపోయింది గోల్కొండ చూసేయడం. సో మాకులానే గోల్కొండ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు మాకు సజెస్ట్ చేశారు, దగ్గరలోనే సంథింగ్ 7 tombs పార్క్ ఒకటి ఉండిద్ది, ఆ 7 tombs పార్క్ దీనికంటే బాగుండిద్ది, ఒకసారి మీరు వెళ్ళి ట్రై చేయండి చూడండి అని చెప్పి అన్నారని సరే లెట్స్ గో అనేసి, అది కూడా లైక్ చాలా దగ్గర ఒక 10 minutesలో వెళ్ళిపోయాము. ఒక 1/2 hourలో దాన్ని చూడొచ్చు అనేది అక్కడికి వెళ్ళామన్నమాట. కంప్లీట్గా దీని నేమ్ ఏంటంటే కుతుబ్ షాహీ 7 tombs అనమాట. సో యాజ్ యూజువల్ ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ ఉంది. ఎంట్రీ టికెట్ తీసుకొని జస్ట్ అలా లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది ఎంట్రన్స్ అనమాట. స్టార్టింగ్లోనే ఇది కనిపిస్తుంది. వన్స్ అలా ఎంటర్ అయ్యాము, మాకేం అర్థం కాలేదు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి ఏంటి అనేది అసలుకి ఏం అర్థం కాలేదండి కాసేపు. సో పక్కనున్న వాళ్ళు మేము అడిగామన్నమాట, ఇక్కడ చూడదగిలిన ప్రదేశాలు ఏంటి, ఎలా చూడాలి అని అడిగితే వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే వీళ్ళు గైడ్ ఇస్తారు మనకి, ఆ గైడ్కి మనం పే చేస్తే ఇక్కడ ఏమైతే చూడదగిన ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ మనకి చూపిస్తారు అని చెప్పారు. బట్ నాకు అంత టైం లేదు కదండి, నేను మళ్ళీ మధ్యాహ్నం ఎక్కితే కానీ నైట్ లోపు గుంటూరు చేరిపోతాను. ఆర్ లేదంటే లైక్ మిడ్-నైట్ అవుతుంది, లేట్ నైట్. లేడీస్ ఎందుకు చెప్పండి, మనకంటే ముందు మన ఇంట్లో వాళ్ళు రిస్క్ ఎందుకు అనేసి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. అందుకని నేను నో అని
చెప్పేసి జస్ట్ ఒక 10 మినిట్స్లో అలా ఓవరాల్ లుక్ వేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాను ఇంటికి. ఈ వీడియోలో నేను యాడ్ చేసిన క్లిప్స్ అన్ని నార్మల్ క్లిప్స్ అండి. నార్మల్ అంటే నార్మల్గా నేను ఊరికే సరదాగా తీసుకున్నాను. ఇవన్నీ కలిపి ఎందుకో ఊరికే సరదాగా వీడియో చేద్దాం అనిపించింది, అందుకే చేస్తున్నాను. షార్ట్స్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను కానండి ఇప్పటి వరకు లాంగ్ వీడియో ఏది పోస్ట్ చేయలేదు నేను. సో ఎన్నాళ్ళు ఇంకా ఇలా ఉండడం, ఎలాగో నాకు ఇంట్రెస్ట్, ఇంకా వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు రిలేటివ్స్ ఏమనుకుంటారు అని భయపడుతూ ఎందుకు ఉండడం అనేసి లెట్స్ గో అని చెప్పేసి ఈ వీడియో ఇలా వాయిస్ ఇచ్చేసి పోస్ట్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. యాక్చువల్లీ ఈ వీడియోలో సరిగ్గా క్లారిటీ కూడా లేదు, ఏ క్లిప్ కూడా క్లారిటీ లేదు. దట్టు నేను లైక్ వీడియో తీయడం కూడా నేను మంచిగా తీయలేదు. సో అస్సలు బాగాలేదు, నాకు తెలుసు ఆ విషయం. బట్ ఎందుకో పోస్ట్ చేయాలి అనిపించింది. సో మీరందరూ నా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ ప్రామిస్ ఇక నుండి మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. మంచి క్లారిటీగా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోసే నేను మీ ముందుకు తీసుకొస్తానని అనుకుంటున్నాను. గుంటూరులో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా యూస్ అవుతాయి ఈ వీడియోస్ అన్నీ. మీ అందరి ఎంకరేజ్మెంట్ నాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ నుండి పోస్ట్ చేయబోయే వీడియోస్ అన్ని మంచిగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. మీరు కూడా ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.